నా ఛానల్ చూస్తున్న అందరికీ కృతజ్ఞతలు. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏమంటే, భాద్రపద మాసంలో శుక్లపక్ష పౌర్ణమి అంటే 7/9/2025 సంపూర్ణ చంద్రగ్రహణం భారతదేశం మొత్తం కూడా కనిపిస్తుంది. ఆదివారం రాత్రి అంటే 7/9/2025 స్పర్శకాలం అంటే 9:56 రాత్రి పట్టి మధ్యకాలం 10:59 వరకు ఉండి మోక్షకాలం 12:22 వరకు ఉంటుంది. ఈ గ్రహణం వచ్చేసి 1:26 ఉంటుంది. ఈ గ్రహణం వచ్చేసి శాస్త్రవేత్తలు ఖగోళ శాస్త్ర ప్రకారంగా కూడా బ్లడ్ మూన్గా ఈ గ్రహణాన్ని నిర్ణయించడం జరిగింది. ఈ గ్రహణం వచ్చేసి ఏ రాశుల వాళ్ళు చూడకూడదంటే, శతభిష నక్షత్రం వారు, పూర్వాభాద్ర నక్షత్రం వాళ్ళు ఈ గ్రహణాన్ని చూడకూడదు. కుంభరాశి వాళ్ళు, ఎందుకంటే ఆ గ్రహణం చూడడం వల్ల వాళ్ళకి ఫలితాలు సరిగా ఉండవు. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు, ఎందుకు గర్భిణీ స్త్రీల గురించి ఈ యొక్క గ్రహణం చెప్పడం జరుగుతుందంటే, గర్భంలో ఉన్న శిశువు చాలా సున్నితంగా ఉంటుంది. ఆ గ్రహణం అప్పుడు వచ్చే కిరణాలు అనేటివి ఆ శిశువు మీద పడితే వికలాంగులుగాను బుద్ధిమాంద్యంగాను పుడతారని చెప్పేసి శాస్త్రవేత్తలు కూడా నిరూపించడం జరిగింది. అందుకే గ్రహణ కాలంలో గర్భిణీ స్త్రీలు ఇంటి అందే ఉండాలి. వారు పాటించాల్సిన ఏమేమంటే, గ్రహణం పట్టే ముందు అంటే 9:56 ఆదివారం రాత్రి పడుతుంది. అంటే 6 గంటలు వెనక్కి, అంటే 4 గంటల సమయం నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు, అంటే సోమవారం ఉదయం 6 గంటల వరకు కూడా ఇంటిలో నుంచి బయటికి రాకూడదు. అది ఎందుకంటే గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా పాటించాల్సింది అది. ఈ గ్రహణం వచ్చేసి సంపూర్ణ చంద్రగ్రహణం. ఇది వచ్చేసి మన దేశం నందే కాకుండా అమెరికా, న్యూజిలాండ్, ఫిజా మొదలగు ప్రతి దేశాల్లో కూడా ఈ యొక్క గ్రహణం కనిపిస్తుంది. ఈ గ్రహణము మన ఋషులు ఖగోళ శాస్త్ర ప్రకారంగా ఎప్పుడో చెప్పిన, ఇప్పుడు అందరూ కనుక్కుంటున్నారు, కానీ పూర్వమే ఈ గ్రహణాల గురించి చెప్పడం జరిగింది. ఈ గ్రహణము యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఈ రాశులు అంటే శతభిష నక్షత్రం వాళ్ళు, పూర్వాభాద్ర నక్షత్రం వాళ్ళ సమయంలో రాహు గ్రహం పట్టింది కాబట్టి వారు బియ్యము బ్రాహ్మణునికి దానం ఇవ్వడం కానీ, తర్వాత వచ్చేసి మినుములు అంటే రాహువుకు మినుములు కాబట్టి మినుములు దానం ఇవ్వడం, చంద్రగ్రహణం కాబట్టి బియ్యం దానం ఇవ్వడం, తర్వాత వెండి చంద్రుని ప్రతిమ కానీ రాహు ప్రతిమ కానీ బ్రాహ్మణులకు దానం ఇచ్చి, తర్వాత గ్రహణం తదనంతరం స్నానాలు ఆచరించి మిగిలిన యథావిధ కార్యక్రమాలు చేసుకోవాలి. ఇది ముఖ్యంగా ఉద్దేశం. ఇక మిగిలిన వాళ్ళు తర్పణాలు ఇవన్నీ కూడా ఈ గ్రహణ సమయంలో వదిలితే మంచిది. ముఖ్యంగా గ్రహణం పట్టే కాలంలో ఏ మంత్రం అంటే రావుకు సంబంధించింది కానీ, తర్వాత వచ్చేసి చంద్రునికి సంబంధించిన జపం కానీ, ఈ జపం అనేది గాయత్రి మంత్రం కానీ ఈ గ్రహణం పట్టే కాలంలో స్నానం చేసి, అంటే 9:56 స్నానం చేసి మధ్యకాలం అంటే మధ్యలోకి వచ్చిన తర్వాత, అంటే 11:41 మధ్యలోకి వస్తుంది. అది మధ్యకాలంలో కూడా మళ్ళా లేచి స్నానం చేసి, విడుపు కాలం అంటే 1:26 విడుపు కాలంలో స్నానం చేసేస్తే ఆ జపము ఫలితం కూడా లభిస్తుందని చెప్పేసి మన యొక్క ఋషులు చెప్పడం జరిగింది. అందుకే గ్రహణ కాలంలో యంత్రాలు కానీ, యంత్ర జప మంత్రాలు కానీ అవన్నీ కూడా విశేషంగా ఫలిస్తాయి అని చెప్పేసి మన పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి ముఖ్యంగా గమనించాల్సిందేమంటే, గర్భిణీ స్త్రీలు ఈ యొక్క గ్రహణాన్ని చూడకూడదు. శతభిష నక్షత్రం, పూర్వాభాద్ర నక్షత్రం వాళ్ళు ఈ గ్రహణాన్ని చూడకూడదు అని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి మన ఋషులు చెప్పినటువంటి యొక్క విజ్ఞానము ఇప్పుడు ఆధునిక కాలంలో ఉన్నటువంటి సైంటిస్టు చెప్పేటటువంటి విజ్ఞానం రెండింటికి కూడా సమానంగా తూగుతుంది. అంటే మన పరిజ్ఞానం ఎంత ఉందో అర్థం చేసుకోవాలి. గ్రహణ కాలంలో చేయాల్సిన నియమాలు తప్పకుండా పాటించాలి. అంటే గ్రహణం పట్టేటప్పుడు భోజనాలు చేయడం కానీ అట్లాంటివి చేయకూడదు, అనారోగ్య బాధలు వస్తాయి.
అదేవిధంగా గర్భిణీ స్త్రీలు ఏమంటే వాళ్ళు 4 గంటలకే భోజనం కానీ టిఫిన్ కానీ చేయాలి. గ్రహణం పట్టే సమయంలో తినకూడదు. ఎందుకంటే ఆ గ్రహణం యొక్క కిరణాలు అనేటివి శిశువు మీద ఉంటాయని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. ఈ గ్రహణ దోషాలు పోవాలంటే భూమి మీద దర్భకు ఆ శక్తి ఉంటుంది. ఆ కాంతి కిరణాలను హరించే శక్తి దర్భకు ఉంటుంది. కాబట్టి ఆ దర్భను నీళ్ళల్లో కానీ, తర్వాత వచ్చేసి ఊరగాయల్లో కానీ, వేటిలో కానీ దర్భ వేస్తే ఆ యొక్క వైబ్రేషన్స్ అంటే దాని నుంచి వచ్చే చెడు ఫలితాలను ఆ దర్భ గ్రహిస్తుంది. అది మన ఋషులే చెప్పినారు. అందుకే నీళ్ళల్లో కానీ, పాలల్లో కానీ, పెరుగులో కానీ, దేంట్లో కానీ ద్రవ పదార్థాల్లో దర్భ వేయాలి. దర్భ వేస్తే మంచిది. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు కూడా ఏదైనా నీళ్లు తాగాల్సిన అవసరం వస్తే దర్భ వేసిన నీళ్లు తాగితే దోషం ఉండదు. కాబట్టి ఇది గమనించాలి. మనం అన్నిటినీ మన శాస్త్ర పురాణాలు అంటే మన శాస్త్ర ఋషులు చెప్పినటువంటి విషయాలు మరియు ఆధునికంగా శాస్త్రవేత్తలు చెప్పిన విజ్ఞానం రెండింటిని మనం తీసుకోవాలి. దేనిని కూడా మనం తక్కువగా తీసుకోకూడదు. కాబట్టి ఇది గమనించాలి. ఇక చివరిగా చెప్పవలసిన విషయం ఏమంటే, మీకు సందేహం ఉంది ఎప్పుడు ఈ గ్రహణం పడుతుందని, మరొకసారి చెప్తున్నాను. 7/9/2025 భాద్రపద శుక్ల పౌర్ణమి ఆదివారం రాత్రి 9:56 నుంచి 12 దాటితే సోమవారం కిందికి వస్తుంది. కాబట్టి 8/9/2025 12:22 వరకు ఈ గ్రహణం ఉంటుంది. ఇది మీకు గుర్తుపెట్టుకోవాలంటే ఆదివారం రాత్రి వచ్చి సోమవారంకి ఉండదు. ఇది గమనించాలి. స్వస్తి.